హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మన అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చేపల పులుసును కూడా డామినేట్ చేసే ఉల్లి కారం చామదుంపల పులుసు. నోటికి పుల్ల పుల్లగా అస్సలు జిగురనేదే లేకుండా ఈ పులుసుని ఎలా చేయాలో టిప్స్తో చూపిస్తానండి. అయితే క్విక్గా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ చామదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిపైన మట్టది చాలా ఎక్కువ ఉంటుంది. సో అదంతా కూడా వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇక్కడ మీరు ఈ దుంపలు త్వరగా ఉడకాలని కుక్కర్లో కానీ పెట్టినట్లయితే అవి ఎక్కువ కుక్ అయిపోయి జిగురు వచ్చేస్తుందండి. అస్సలు అలా చేయకూడదు. ఈ దుంపలు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాం. సుమారుగా 15 నుండి 20 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండులో కొద్దిగా వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టండి. తర్వాత ఈ పులుసు చేయడానికి మీడియం సైజులో ఉన్న ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుండి 6 వెల్లుల్లి రేఖలు, పైన ఉన్న పొట్టు తీసేసి వేయండి. అలాగే ఉల్లిపాయను కూడా వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ చామదుంపలు ఉడికాయేమో చూద్దాం. ఇప్పుడు నైఫ్తో ఒక దుంపని ప్రెస్ చేసి చూస్తే చూడండి, ఈజీగా వెళ్ళిపోతుంది కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉడికితే జిగురు వచ్చేసి కూర అస్సలు బాగుండదండి. ఇప్పుడు వీటిని ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పైన స్కిన్ అంతా కూడా ఒలుచుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న దుంపలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా సగానికి కట్ చేసుకుని తీసుకుంటున్నాను. చిన్నవైతే అలా దుంప పలంగా తీసేసుకోవచ్చు, పెద్దవైతే ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పులుసు చేయడానికి లోతుగా ఉన్న మందపాటి కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చామదుంపలను వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఆయిల్ని తక్కువ వేసి ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి ఇందులో ముందుగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకునే పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా కచ్చా పచ్చగా నూరుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పులుసు కూరలకి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటాను కూడా ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండి. కొద్దిగా టమాటా మెత్తపడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఈ చింతపండు నుండి గుజ్జుని సెపరేట్ చేసుకుని ఇదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 ml వరకు నీళ్లు కూడా వేసి మూత పెట్టి మగ్గించండి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఈ చామదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికిస్తే పులుసు రుచి అదిరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి గరిటె పెట్టకుండా ఈ విధంగా కలపండి. పులుసు కన్సిస్టెన్సీ పలుచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చండి. చిక్కగా కావాలనుకుంటే మరో 5 నిమిషాల పాటు ఉంచుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని దించుకుంటే గుమగుమలాడే ఉల్లికారం చామదుంపల పులుసు తయారవుతుంది. ఈ పులుసు అయితే అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో గుడ్లు ఉడికించుకుని ఈ చామదుంపలతో పాటు గుడ్లు కూడా వేసి ఉడికించుకుంటే ఆ పులుసులో ఉడికిన గుడ్డు రుచి అయితే ఆహా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చామదుంప అంటే జిగురుంటుందని వండిన వారు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మన అల్టిమేట్ రుచులు.